హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండరంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు. సో సార్ తో మనము కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. నమస్తే బాబాజీ, బాగున్నారా? నమస్తే. హ్యాపీ వరల్డ్, రిచ్ వరల్డ్ అండ్ గోల్డెన్ టైం స్టార్ట్ అని కామెంట్ చేయండి. అనండి, వినండి. గోల్డెన్ టైం అంటే మీకు గోల్డ్ వచ్చింది గోల్డెన్ టైం అంటే లేకుండా అనాలి. మేము అన్నాం కాబట్టి అనుభవించాం. నేనైతే చాలా బాగున్నాను. మీరు కావాల్సింది కదా? నేను చాలా బాగున్నాను. వెరీ గుడ్. బాగుంటారు కదా, సూపర్ కొత్త మ్యారేజ్ చేసుకున్నాను. అందరూ బాగుంటారు. మీరు కూడా చేసుకోండి. అక్టోబర్ 1 కి. సో అక్టోబర్ 1 దాని గురించి చెప్పమంటారా? ఓకే, దెన్ అక్టోబర్ 1 కి మనకి సార్ బెస్ట్ మ్యారేజ్ చేస్తారు. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. సో దాని ప్రైస్ ఇప్పుడు ఎవరు చేసుకోవాలి? బెస్ట్ మ్యారేజ్ ఎవరు చేసుకోవాలంటే ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ, లేకపోతే మీ ఫ్యామిలీలో గొడవ జరిగినా, లేకపోతే ఫైనాన్షియల్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మీరు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు. 5-10 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోయినా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, ఒకవేళ మీ డేట్ బాగాలేకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఓన్లీ భారతీయులకేనా లేకపోతే విదేశీ ఫారెనర్స్ కూడా మేము చేస్తాము బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. ఆన్లైన్ లో ఉంది, ఆన్లైన్ లో ఉంది, ఆఫ్లైన్ లో మేము ఇక్కడ శుభం ప్యాలెస్ లో చేస్తాం. సార్ చేస్తారు. సో దాని ప్రైస్ ఇప్పుడు ఓన్లీ 69,000 అంటే 69,999 ఇండియన్స్ ఉంది. 96,999 ఫారినర్స్ కి ఉంటుంది ప్రైస్. ఇది ఇప్పుడు ఆల్రెడీ వీడియో చూసేది మార్చి 26. ఇంకా 3 రోజులు ఉంది అనుకోండి. దాంతో మన ప్రైజెస్ మీకు 96,000 పెరిగిపోతుంది. సో అందరు గోల్డెన్ ఫారిన్ వారికి 1,00,000 దాటిపోతుంది. సో అందరు ఒకసారి ఇది ప్రైస్ గురించి డిస్కస్ చేసుకొని మీరు ఏదైనా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మేము గ్యారంటీ వాల్యూలు ఆల్రెడీ 10 సంవత్సరాలు చేసాము. 100 పైన కబుల్స్ చేసాము. మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే న్యూమరాలజీ గురించి చెప్పంటారా? న్యూమరాలజీ కోర్సెస్ కూడా మనకి ఎవ్రీ మంత్ 1 కి బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. సో దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ కి ఉంటది. 1,99,999 ఫారినర్స్ కి ఉంటది. సో మీరు ఒకవేళ బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సార్ లాగా మనం కోటీశ్వరులు అవ్వచ్చు. ఇంకా లక్కీ నేర్చుకుంటే ఇంకా అన్ని తెలుసుకోవచ్చు. అన్ని డీటెయిల్ గా మనకి తెలుసుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ కి పిల్లలకి మొబైల్ నంబర్ ఇవ్వచ్చు, లక్కీ వెహికల్ నంబర్ ఇవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వచ్చు, లక్కీ మ్యారేజ్ చేసి చెక్ చేయొచ్చు, బిజినెస్ నేమ్స్ కూడా పెట్టొచ్చు. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే ఒక క్లయింట్స్ కి మన దగ్గరకు వస్తే 50,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది. ఒక మొబైల్ నంబర్ కి 45,000 అవుతుంది. సో అందుకోసమే న్యూమరాలజీ కోర్స్ నేర్చుకోవడం వల్ల చాలా లాభం ఉంది. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? ఆఫీస్ టైమింగ్స్ మీకు మార్నింగ్ 10 o'clock నుంచి 5 గంటల వరకు కాల్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీకు కాల్ చేయాలనుకుంటే మెసేజ్ సెండ్ చేయండి. మేము డెఫినెట్ గా రిప్లై ఇస్తాము. వాట్సాప్ లో సెండ్ చేయండి. డౌట్ కూడా అడుగుతున్నారు. 699 లో మాకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అని అడుగుతున్నారు. అవును, వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే లక్కీ నేమ్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్, లక్కీ డేస్, లక్కీ డైరెక్షన్, లక్కీ సిగ్నేచర్ అండ్ బర్త్ చార్ట్ అనాలిసిస్ అది పర్ న్యూమరాలజీ. ఇవన్నీ 699 లో ఉంటాయి. మొబైల్ నంబర్ ఇవ్వబడదు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వబడదు, వెహికల్ నంబర్ ఇవ్వబడదు, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయడం ఉండదు. అవన్నీ మళ్ళీ సపరేట్ ఫీజు. ఇది మళ్ళీ వినండి, ఇది భారతీయులకు మాత్రమే. తర్వాత విదేశీయులకు 15,900. చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు, సార్ మేము అంత ఫీజు పే చేసుకోలేము గురువు గారు అంటే. పే చేసుకునే వాళ్ళే రండి. పే చేసుకోవాలని వాళ్ళు మా శిష్యులు ఉంటారు కదా, 33 రూపాయలు, 46 రూపాయలు అవన్నీ అక్కడ పెడతారు. వాళ్ళు ఎదురుకోండి, వాళ్ళు ఇంకా చాలా తక్కువ చేస్తారు. వాళ్ళు ఎదురుపోయి మీరు మా శిష్యులందరూ 1,500కి చేస్తారు, 2,000కి చేస్తారు, 3,000కి చేస్తారు. యూట్యూబ్లో వస్తున్నారు, వాళ్ళు ఎదురుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా పని దొరికినట్టు ఉంటుంది, మీరు కూడా సేఫ్ అయినట్టు. ఓన్లీ మీరు అమౌంట్ ఇంత పెట్టగలిగితేనే ఇది యాపిల్ కంపెనీ లాంటిది, నార్మల్ కంపెనీ కాదు, బ్రాండ్ గ్రాండ్. ఓకేనా? ఇంకా మళ్ళీ మెసేజ్ పెట్టి సార్ నేను అక్కడ నుంచి వచ్చా, ఈ మధ్య కాలంలో నేను కాకినాడ నుంచి వచ్చా, ఒక 500 తగ్గించండి, 1,000 రూపాయలు. ఎందుకు టైం చేస్తాం? ఫిక్స్డ్ రేట్. యాపిల్ కంపెనీ ఏమైనా తగ్గిస్తుందా? ఏ కంపెనీ తగ్గించదు. ఫిక్స్డ్ రేట్ అంటే నో బార్గెనింగ్ అంటది. మైండ్ సెట్ అలా చేంజ్ చేసుకోండి. ఎంత ఆలోచిస్తే అంత డబ్బు వస్తుంది. ఏది మనం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది అంతా కూడా మా కపిల మహర్షి న్యూమరాలజీ యొక్క డీటెయిల్స్. ఓకేనా? ఇక స్టిక్కర్స్ కూడా చెప్పండి. స్టిక్కర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంది ఏమనుకున్నారు, సార్ మీరు 19 నంబర్ రెడ్ అన్నారు కదా, ఆ 19 నంబర్ రెడ్ ఆల్ డైరెక్షన్స్. ఇది స్పెషల్ గా మీకు ఉత్తర దిశ, నార్త్ సైడ్ అనమాట. భార్య భర్తలు బాగుంటారు. ఆల్రౌండర్ నంబర్. ఓకే, 46 అనేది మొబైల్ నంబర్ కి, ల్యాప్టాప్ కి,
అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట ఇలా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ 41. 41 అనేది 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, సైకిల్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే. కానీ ఇది పర్మనెంట్ కాదు, ఇది రెమెడీ. రెమెడీ. మీరు లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 15. 15 అంటే క్యాష్ కౌంటర్కి, డీల్ వాటికి ఇది వాడచ్చు. ఓకే. నెక్స్ట్ రెడ్ 90. రెడ్ 19 ఆల్ డైరెక్షన్ లో మనకు మెయిన్ డోర్ కి అతికించాలి. ఓకే. ఈ 4 చెప్పండి. ఇది మ్యాజిక్ బాటిల్ ఇది. మ్యాజిక్ బాటిల్ ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటాము. పైన ఇదిగోండి మీరండి. ఇదిగోండి ఎస్. ఇలా మ్యాజిక్ బాటిల్కి ఇలా పెడతాము. ఓకే, దీని పైన 19 కింద 15. ఎస్. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇంకా ఏమన్నా జబ్బులు ఉంటే లవంగాలు వేసుకోండి. ఓకేనా? సో ఇట్లా నెక్స్ట్ 40. ఇది ఒకటి. అది ఇది వాటర్. ఇవన్నీ మ్యాజిక్ బాటిల్కి సంబంధించినవి. ఓకే. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది 46 చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎంతో సమస్యలతో ఉంటే మీ సీట్కి బ్యాక్ సైడ్, మీ ఆఫీస్లో కానీ, మీ బిజినెస్ ప్లేస్లో కానీ, మీకు ఏదైతే ఇల్లు అమ్ముతలేదు, మీ పిల్లలకి పెళ్ళి అయితలేదు, ఏదో అన్ని సమస్యలు మీకే ఉన్నట్టున్నాయి కాబట్టి ఇది మీకు మంచిగా ఎప్పటికి కనిపించేటట్టు పెడతాం. ఓకే. ఇప్పుడు నేను లిఫ్ట్ వెళ్తుంటా, ఒకసారి లిఫ్ట్ స్టక్ అయిపోతుంది, లిఫ్ట్ పెట్టినాను పెద్ద నెంబర్, మా లిఫ్ట్కి పెట్టినాను. ఎందుకంటే ఆ ఏరియాలో లిఫ్ట్ ఉండదు కానీ అంతకుముందు 20 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్లో ఉంది. పెట్టినప్పటి నుంచి టక్క టక్ టక్ అందదు, పుట్టగొడుకులాగా ఎగిరిపోయినాడు. సో ఇది పెట్టినా. సో ఈ విధంగా ఇవన్నీ కలిపితే మీకు మనకు కొరియర్ ఇవన్నీ సర్వీస్ అయితే లేదు. గవర్నమెంట్ సర్వీస్ లేదు. ఇవన్నీ కూడా మీకు 1000 రూపీస్ లో వస్తాయి. ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి. 999. ఓకేనా? అది ఇది మొత్తం అయితే ఇప్పటి వరకు మా సంస్థకు సంబంధించి చెప్పండి. ఇక మెయిన్ టాపిక్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు బరెలక గురించి ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది. కర్ణె శిరీష పేరు. ఓకే. కర్ణె శిరీష. ఇక ఫోటోలు అన్ని వైరల్ అవుతున్నాయి, వీడియోలు అన్ని వైరల్ సో అవుతున్నాయి. తన గురించి కానీ ముందుగా మనం ఏం చేయాలంటే ఆల్ ద బెస్ట్. yes. దీర్ఘ సుమంగళి భవ, విజయ్ భవ, కంద విజయ ప్రాప్తిరస్తు, అష్టేష్మస్తు, శ్రీరస్తు, శివమస్తు, తదాస్తు అని చెప్తున్నాం. yes. ఎందుకంటే మళ్ళీ వీడియో చూసిన తర్వాత ఏమేమి జరుగుతాయి కాబట్టి అవును. ముందే ఆల్ ద బెస్ట్ అని చెప్తుంది. మేము ఇవన్నీ ఏం క్యాల్కులేషన్ చేయలేము. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దీర్ఘ సుమంగళి అంటాం. ఆల్ ద బెస్ట్ అబ్బాయిలకు తెలియదు, అమ్మాయిలకు ఉంటాయి. సో ఇవన్నీ దిగిస్తాం అదే గురువుగా. అయితే నిజంగా మనం చేసుకునే పెళ్లిలో ఏమేమి చూసుకోవాలి, మ్యారేజ్ చూసుకోవాలి. మ్యారేజ్ బాగా లేకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేసింది. బర్రెలకు ఏం చేసిందంటే, నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ భయం అయిపోయింది నాకు. మా తల్లిగారి ఇంట్లో ఉన్నప్పుడు నేను 10 గంటలకు లేచినా, 11 గంటలకు లేచినా, ఏం చేసినా మా అమ్మ మీద కోపం చేస్తున్నా, మా అమ్మ ఏమనేది కాదు, కానీ మా అత్తమ్మ అలా చూసుకుంటుందా, మా ఆయన అలా చూసుకుంటుందా, నేను అనుకుంటాను మంచిగా చూసుకుంటా అని అనుకుంటాను. లైఫ్ ఎట్లుంటుందో అని ఇప్పుడే మొత్తం టెన్షన్ అవుతుంది. ఎందుకు టెన్షన్ అవుతుందంటే అంటే కొన్ని జరగబోయేటి ముందే గమనిస్తారు. ఎవరికైనా 6th సెన్స్ ఉంటుంది కదా, కానీ మీరు గమనించిన కొన్ని నిజాలే. ఆమె భయం కూడా పుట్టింది. చాలా మంది ఏం చేస్తున్నారు, అమ్మా మా ఉద్యోగుల కోసం మీరు ఏదో పోరాడినారు వీరమంతా అని అనుకుంటుంది. మీకోసం మేమంతా రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా మేము వచ్చినాము, లాయలు కూడా వచ్చినాం, మీకోసం 1-2 నెలలు తిరిగినాం. సడన్ గా పెళ్లి చేసుకుంటే అంటే పెళ్లి చేసుకోవద్దా మరి? అలానే ఉందన్నా, పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో టైం కూడా తీసుకుంటారు. సరే పెళ్లి చేసుకోవడం మంచిదే, కానీ మంచి డేట్లో చేసుకుంటే చాలా మంచిది. ఆయన పుట్టింది ఫిబ్రవరి 28. ఇప్పుడు పెళ్లి జరిగేది బర్రెలెక్కదే కాదు, ఈరోజు చాలా ముహూర్తాలు ఉన్నాయి. ఈ 28వ తారీఖుకి చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు నవవధువులు. ఎందుకంటే ఏప్రిల్ నెల వరకు ముహూర్తాలు అయిపోతాయి, మళ్ళీ నవంబర్ వరకు లేవు అనేది ఆస్ట్రాలజీ చెప్పేసింది. ఇంకా హడావిడిగా మొత్తం చేసుకుంటున్నారు. మళ్ళీ శ్రావణ మాసంలో ఉన్నాయేమో అట్లా చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఎస్ అనేది 3 నంబర్ కలిగి ఉంటుంది, వి అనేది 6 నంబర్ కలిగి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే భార్యాభర్తలలో పేరులో ఫస్ట్ ప్లాట్ఫామ్ లెటరు ఫ్రెండ్లీ ఉండాలి. ఫ్రెండ్లీ అంటే స్నేహితులుగా ఉండాలి. ఇప్పుడు నాకు ఆలోచిస్తూ అడుగుతాను, ఈ 3 నంబర్ అంటే దేవతల గురువు, 6 నంబర్ అంటే రాక్షసుల గురువు. వీళ్ళిద్దరు ఫ్రెండ్సా? కాదు. మరి ఫ్రెండ్స్ అయితే కాదు. వీళ్ళ సైన్యం ఎప్పుడు కొట్టుకుంటుంది, వీళ్ళు ఏమి కొట్టుకోలేరు. కానీ అంత మంచి కాంబినేషన్ కాదు. చాలా మంది కూడా ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మా పెద్దనాన్న వాళ్ళ బిడ్డ
ఓకే. ఆమె పేరు వసంత. ఇప్పుడు దొంగలో ఉంటారు వాళ్ళు, ఓకే. వసంత గారు. మా చిన్నప్పుడు మేము అక్క అంగన్వాడీ స్కూల్ కదా, ఆమె నడిపేది. తర్వాత వాళ్ళు ఒక కూతురు, ఇద్దరు అబ్బాయి. ఆమె పేరు వసంత. మా ఇంట్లో ఫస్ట్ ఆడపడిచి ఆమె. దాని తర్వాత వాళ్ళ భర్త పేరు సిద్ధరాముడు. భర్త పేరు ఏం పేరు? సిద్ధరాముడు. సిద్ధరాము. బాగా గుర్తుంచుకోండి, ఇది రియల్ గా జరిగింది దోమకొండలో, మా ఇంటి పక్కనే, మా పెద్దనాన్న కూతురు. సిద్ధరాముడు. అంటే వసంత అనే పేరు ఏంటిది? సిద్ధరాముడు అంటే ఏంటిది? 3 నెంబర్. 3 and 6. అంటే లైఫ్ బాగానే ఉంది, బాగా డబ్బులు సంపాదించారు, పేరు వచ్చింది, బిల్డింగ్ కట్టినారు, అయిపోయింది. సడన్ గా ఒక 5-6 సంవత్సరాల క్రితము మా ఊరు నుంచి బేసిక్ అని కామారెడ్డికి వెళ్ళే రోడ్ లో ఒకరోజు సడన్ గా యాక్సిడెంట్ జరిగింది. సిద్ధరాముడు. సో ఆ యాక్సిడెంట్ లో ఆయన మరణించింది. ఎవరిని భయపెట్టడం కాదు, ఇట్లుంటాయి కాంబినేషన్స్. చాలా మందికి ఏం తెలుసు అంటే, ఎప్పుడైనా కొట్లాడుకుంటా ఏం చెప్తున్నా, తలకాయ ఉందా, ఎర్ర చొక్క తల చొక్క ఎర్రగడ్డ అన్నది కాకుండా నేను చెప్పేది ఏంటంటే సొంతం మా ఇంట్లో జరిగింది ఇది. నేను న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత నాకు తెలుసు. తర్వాత ఇంకోటి కూడా, వాళ్ళ మ్యారేజ్ డేటు నాకు గుర్తులేదు కానీ 7, 16, 25 తారీఖులో ఉంది. ఇది 25, 7, 16, 25 అనేది వైరాగ్యం. సో తెలిసిందిగా. సో ఇట్లా నేను చెప్పేది, ఇప్పుడు అయ్యో శుభమా అని బర్రెలకు మ్యారేజ్ చేసుకుంటే అన్ని యూట్యూబ్ ఛానల్ వాహా ఓహో అని చెప్తుంటే వాళ్ళకేం తెలుసా? వాళ్ళకి ఏం తెలుసు? వివరాలు తెలుసు వాళ్ళకి ఏమన్నా? నేను అనుభవించిన, నేను డైవర్స్ పొందినా కాబట్టి అమ్మాయి జీవితం రేపు బాగుండాలి కాబట్టి నేను అంతకుముందు కూడా వీడియో చేశా. ఆమె మొబైల్ నెంబర్లో 48 నెంబర్ వచ్చింది. మంచిదిగా అమ్మ, సూసైడ్ నెంబరు వచ్చి ఇక్కడ మేము 47,000 అమ్ముతుంటాము, మీరు వస్తే మేము ఫ్రీగా ఇస్తామని చెప్పినాము, కానీ ఎంతవరకు రాలే. ఆ వీడియో ఆమె దగ్గర తెలియలేదు అంటుంది. సరే ఏదేమైనా సరే. సో ఇప్పుడు ఈ మ్యారేజ్ డేట్ లో కూడా నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే 1, 10, 19 అనేది మంచి తారీఖు. ఈ మొత్తం కూడితే ఇప్పుడు అక్టోబర్ లో వస్తుంది, లేదా జనవరి అయిపోయింది కదా, జనవరి 1, 2024. సో ఇది మంచి మ్యారేజ్ డేట్. 1 + 1 + 2 + 2 + 4. సో 1, 1, 1 కదా, ఇవి 2, ఇవి 8. సో ఇది 10. సో 1 and 1 సూపర్ కోడ్ అంటారు. సో అలా చేసుకుంటే ఆమెకు రాజకీయ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుండే. ఈ నిర్ణయం ఏదో జనవరిలో, ఇప్పుడు ఎట్లాగో 3 నెలలు కదా, ఎలక్షన్ అయిపోయినాయి నవంబర్లో, మరి ఇంత లేట్ గా ఎందుకు నిర్ణయం చేసుకున్నావు? నువ్వు ఎట్లాగో పెళ్లి చేసుకుని ఉంటే జనవరిలో నన్ను కలిసేది ఉంటాయి కదా, ఆ ఆలోచన లేదేమో. సరే మొత్తం మీద అయితే ఈ జనవరి దాటిపోయింది. మరి ఆ దాటిపోయిన తర్వాత మార్చిలో కూడా 1, 10, 19 ఉన్నాయి కదమ్మా. మార్చిలో కూడా మార్చిలో చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇదిగోండి 1 మార్చి కావచ్చు, మార్చి 2024. సో ఇది 8, ఇది 4, ఇది కూడా 12 వస్తుంది. సో 1 and 3 ఇది కూడా మంచిదే, అంటే దానంత మంచిది కాదు, ఇది ఫస్ట్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్, అది గోల్డ్ అయితే సిల్వర్. కానీ మీరు అంటున్నారు ఏంటంటే ఇది కూడా క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 10, ఇది 3, ఇది 8, ఇది కూడా అంతే వస్తుంది కదా గురించి అనుకుంటారు చాలా మంది. సో ఇప్పుడు 11 ప్లస్ ఇది 20, 10, 21. 21 అంటే ఇది 1, మళ్ళీ 3 వస్తుంది. కానీ వస్తుంది కానీ ఇక్కడ 1 లేదు ముందట, చంద్రుడు ఉన్నాడు, మరియు 8 ఉంది కదా. ఈ 8, 2, 8 కాంబినేషన్ లో ఎప్పుడైతే మొదలవుతుందో జీవితంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీకు మంచి మంచి ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు మే 28వ తారీఖు పుట్టాడు. ఆయనకు 1 and 3 కాంబినేషనే. ఆయనకు లాస్ట్ మూమెంట్ లో లక్ష్మీ పార్వతి బసంతారకం చనిపోయిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆయన జీవితం అంతా కూడా లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాతనే పాడైతుందని మీకు అందరికీ తెలుసు. నేను రావడం కాదు, అర్థమైందా?
28. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 14 సంవత్సరాలు అపరకుబేరుడుగా ఉన్న బిల్గేట్స్ కి ఏం తక్కువ అండి వాళ్ళకి. కానీ లాస్ట్ మూమెంట్లో 1994లో పెళ్ళయింది జనవరి 1కే 197 వచ్చింది అండి. కానీ వాళ్ళు చూసారు 28 నంబర్ అనేది చాలా బాగా డబ్బులు సంపాదిస్తారు, దాంట్లో తిరిగి లేదు. కానీ ఫ్యామిలీ నో సెట్. ధీరుభాయ్ అంబానీ 28. సో కోయిలా బహన్ ఉంది, మరి ధీరుభాయ్ అంబానీ ఉన్నాడా? లేడుగా, అనుభవించడానికి. అంటే ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ జరుగుతుంది అంతే కదయ్యా. రతన్ టాటా ఉన్నాడు, 28వ తారీఖు పుట్టాడు డిసెంబర్లో. మరి ఆయన ఎక్కడనో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేశాడు, కానీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. చూసారా, సంథింగ్ ఈజ్ జరుగుతూ ఉంది. సో 28 అనేది చాలా పవర్ఫుల్ నెంబరే డబ్బు విషయంలో. కానీ మీరు డబ్బులు పోవడం వస్తాయి కావచ్చు ఫ్యూచర్, కానీ సమస్యలు మాత్రం చాలా. ఇంకో విషయం కూడా చెప్తా, మా చిన్న చెల్లె 28వ తారీఖు ఫిబ్రవరి 2008 జరిగింది. పెళ్ళైన తర్వాత 5-6 సంవత్సరాలు పిల్లలు లేదు. మళ్ళీ వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ చేస్తే ఫస్ట్ పాప పుట్టింది. అంటే బెస్ట్ మ్యారేజ్ కన్నా ముందు ఒక పాప పుట్టింది, అసలు పిల్లలే పుట్టరన్నారు, ఏదో పుట్టింది. తర్వాత నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పిల్లలు పుట్టదన్నారు. బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత మళ్ళీ పాప పుట్టింది, రియాన్స్ అని పేరు పెట్టాము. ఫస్ట్ టైం ఇష్టమే. సో అంటే ఇంకా 2 అమ్మాయిలు పుట్టచ్చు, హెల్త్ ప్రాబ్లం ఫేస్ అవుతుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ అవుతుంది, ముఖ్యంగా భార్యాభర్తల మీద గొడవలు అవుతాయి. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, పాపం కరుణ శిరీష్ గారు జీవితంలో ఆల్రెడీ ఎందుకు చెప్తున్నానంటే, ఆమె ఆల్రెడీ ఒకసారి విడాకులు తీసుకుంది నాలాగా. మళ్ళీ తెలిసి తెలియకుండా ఈ మ్యారేజ్ తెలవకుండా చేసుకుంటుంది. కాబట్టి నేను ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అలా డిసైడ్ చేసేస్తున్నాను. నా వీడియో చూస్తే వాళ్ళు పోస్ట్ పోన్ నేను చేసుకోవచ్చు, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుంది అంటే, వాళ్ళు ఫేసింగ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు, పెళ్ళై పిల్లలు పుట్టినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ప్రాబ్లం వచ్చినా, మ్యారేజ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అప్పుడు ఈ వీడియో వాళ్ళకు గమనింపు వస్తుంది. వీళ్ళనే కాదు, ఈ మార్చి 28వ తారీఖు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో భారత బోల్డ్ అనే వివాహాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. వాళ్ళందరికీ అలా జరుగుతుందంటే వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నాది ఇంకోటి, ఈ 2024లో రేషియో ఎలా జరిగిపోయిందంటే, వివాహాలు జరగడం ఎంత ఫాస్ట్ జరుగుతున్నాయి, విడాకులు అంత ఫాస్ట్. 70 మంది విడాకులు తీసుకుంటున్నారంట ప్రపంచవ్యాప్తంగా, 100కి. అంటే రోజు తెలియబోతుంది. ఇంకోటి, ఈ సంవత్సరమే మన ఉగాది సందర్భంగా క్రోధి నామ సంవత్సరం. పేరే క్రోధి. ఆల్రెడీ నేను జనవరి 1 లోనే చెప్పినా. ఎందుకంటే ఈ 2024 ఎంత మంచోళ్ళను కూడా ఆ శని దృష్టితో బ్యాడ్ నేమ్ చేస్తుంది. బాగా గుర్తించుకోండి మీరు, ఎంత మంచోళ్ళు ఉన్నా సరే ఈ 28 అనేది చాలా చాలా ప్రాబ్లమేటిక్ తయారు చేస్తుంది. సో అందుకోసమే బాగా గుర్తించుకోండి, మంచిగా ఆ శని మహారాజుకి నమస్కారం పెట్టండి. ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్ చేస్తే అన్ని జరిగిపోతాయి. ఆరోగ్యం అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది. సో నాకు తెలుసు, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి. హెల్త్ ప్రాబ్లం నాకు జనవరి 1 నుంచే ఫుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికీ ముందు నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. సో అందుకోసం ఆరోగ్యం, ఆర్థికం, ఫైనాన్షియల్ గా, రిలేషన్ గా ఈ సంవత్సరం అందరు చిన్న వాళ్ళకి కాదు, అటు సీఎం లెవెల్లో ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారా అందరినీ. సో జాగ్రత్తగా ఉండండి. సో మొత్తం మీద అయితే నేను చెప్పేది ఏంటన్నా, కరుణ సురేష్ గారికి మళ్ళీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఇక్కడ ఏమైతే లోపాలు ఉన్నాయో అవి చెప్పాను అంతే. ఏదో వ్యక్తిగతంగా అయ్యో మా విన్నవి ట్రోల్ చేయడానికి కాదు. సబ్జెక్ట్ నా పేరే బాబా పాండంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్. అందుకోసం నేను చెప్తున్నా, నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ముందే చెప్పొచ్చుగా అని అనుకుంటున్నా అన్నమాట. జగ్గు వాస సర్జరీ అయింది, క్లైట్ ఉంది, అది అంటే ముందే చెప్పొచ్చుగా. అంటే ముందే చెప్పాలంటే నాకు అట్లా జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ అన్నీ మాకు కొన్ని తెలుస్తున్నాయి కాబట్టి అది చెప్తున్నాం ముందే. నిహారికది మేము పెళ్లి జరిగే వారం రోజుల ముందే చెప్పినా. మరి ఎవరు చూసిండు, ఎవరు పట్టించుకున్నారు, డైవర్స్ అవుతుందని చెప్పినా. అయినా కాలేదా అంతే. వాళ్ళైనా ఇప్పుడు వీడియో ఉందా యూట్యూబ్ ఛానల్, మాది ఏం చేస్తున్నారు, అది హ్యాక్ చేశారు, హ్యాక్ చేసి తీసేస్తారు. అట్లా చాలా చెప్పినాము, మీరు చూసినప్పుడు ఆ వీడియో ఉండకపోవచ్చు. సో అందుకోసమే
సత్యం అనేది ఏంటంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నంబర్ లవ్ చేయండి, ఈ నంబర్స్ ఉపయోగించుకోండి, చాలా ఫాస్ట్గా ఎదగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. ఇంకేమన్నా డౌట్ ఉందమ్మా రమేష్ గారు? ఇంకేం లేదు కదా, ఇప్పుడు అర్థమైందా మీకు? సో ఇంకా ఫ్యామిలీలో డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతారు ఎందుకంటే 28 కదా, అదే మనకు 1, 10, 19 అయితేనేమో ఇబ్బంది లేదు, ఓకే. ఇబ్బంది లేదు. ఎందుకంటే 10వ తారీఖులో నరేంద్ర మోడీ గారు అయింది, అది 1 and 3 వచ్చింది. కానీ ఇది 3 ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ చేస్తుంది. సో అదే అట్లా మీరు గమనించండి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి వీడియో చేస్తుంటాం. దీనివల్ల మీకు అభివృద్ధి కోసమే తప్ప అనర్థం కోసమే కాదు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ థ్యాంక్ యూ.